ఓకే. తమ్ముడు, ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు కూడా ఫోన్లు ఇచ్చేస్తున్నారు తల్లిదండ్రులు. దానికి నువ్వేం చెప్తావు? అంటే ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఫోన్లు వాడతాం కదా, చిన్నపిల్లలకు కూడా ఈ మధ్య ఫోన్లు ఇస్తున్నారు తల్లిదండ్రులు. ఓకే. ఈ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదన్న ఫస్ట్. ఎందుకనంటే చిన్నపిల్లలు ఫోన్లో చాలా ఇది ఉంది, మనకి చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలు తెలిసి తెలియక చెడు చూస్తూ ఉంటారు, మళ్ళీ అదే ఇదైపోతూ ఉంటుంది. మంచి అనేది ఎవరో కూడా చూడట్లేదు ఈ మధ్య ఫోన్లో. అందుకని దీనికి ఎవరైనా కారణమైన వాళ్ళు ఉంటే కనుక ఈ చెడు చూడటానికి వీటికి తల్లిదండ్రులే కారణం. ఇప్పుడు ఈ అబ్బాయిలు అనేది ఈ సమాజంలో ఉన్న అబ్బాయిలు 99% ఫోన్లు చూడటం వల్లే చెడిపోతున్నారు. దాంట్లో కారణం ఫోన్ చెడిపోవడానికి కారణం. దాంట్లో అమ్మాయిలు కూడా చాలా మంది కారణమే. ఎందుకనంటే ఇది లవ్ ఇవన్నీ చేసి ఫేక్ లవ్ అని అదని ఇదని చేసి అబ్బాయిలతో ఫోన్ మాట్లాడతాం, చాటింగ్ చేస్తాం. ఇదంతా ఏంటంటే ట్రెండ్ అనుకుంటున్నారు. ఓకే, ఇక అదంతా ఏం కాదు. అంటే అమ్మాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎప్పుడు ఇవ్వాలి ఫోను సుమారు? వాళ్ళు చదువుకోవటానికి కానీ 20 సంవత్సరాలు దాటిన తర్వాత అన్న, 20 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మనకి వాళ్ళకి ఆండ్రాయిడ్ ఫోన్ అనేది కానీ ఇవ్వకూడదు. చిన్న ఫోన్, కీప్యాడ్ ఫోన్ అసలు ఏమన్నా ఇవ్వాలి. అది కూడా తల్లిదండ్రులతో మాట్లాడటానికి వాటికి మాత్రమే ఉపయోగపడేది. అంటే పెద్ద ఫోన్లు ఇవ్వకూడదంటాం? ఇవ్వకూడదన్న. ఓకే. ఇంకేం చెప్పాలనుకుంటున్నావు మన వాళ్ళకి? చదువుకోండి ఫస్ట్, చదువుకోండి, తర్వాత ఫోన్లు వాటి గురించి ఆలోచిద్దాం. ఓకే. అన్న ఛానల్ అందరూ ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే, షేర్ చేయండి, ఓకే, బెల్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ.